వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. శరీరదానం, అవయవదానంపై ఎన్నో దశాబ్దాలుగా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ వారిని చైతన్యవంతులను చేసి అవగాహన పెంపొందించి వారి అవయవదానం వైపు అడుగులు వేసే దిశగా దశాబ్దాల కాలం పాటు కృషి చేస్తూ రాష్ట్రంలో ఎన్నో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన స్పెక్ట్ నిర్వాహకురాలు గూడూరు సీతామహాలక్ష్మి గారు మనతో ఉన్నారు. ఆవిడని అడిగి ఈ అవయవదానం అలాగే శరీరదానంపై మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. మేడం, మీరు ఎన్నో దశాబ్దాలుగా ఈ అవయవదానం, శరీరదానంపై ఎన్నో ఉద్యమాలు చేస్తున్నారు, ర్యాలీలు చేస్తున్నారు, అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు. ఎలా ఉంది మేడం ఈ అవగాహన కార్యక్రమాలు చేయడంపై? ట్రెమెండస్ మార్పు వచ్చిందండి. ప్రారంభించే నాటికి ఉన్న స్తబ్దతను బ్రేక్ చేయగలిగాం. భయపడే పరిస్థితి నుంచి ఇదొక మానవీయ కార్యక్రమాన్ని మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి నేను అవయవదానం చేస్తాను, నేను బాడీ డొనేట్ చేస్తానని ప్రజలే ముందుకు వచ్చి అడిగే విధంగా ఈ ఉద్యమం విజయం సాధించిందండి. ఒకప్పుడు సీతామహాలక్ష్మి వస్తే ఎక్కడ అవయవాలు అడగొద్దో, ఎక్కడ దేహాన్ని అడగొద్దో అని నన్ను చూసి నా స్నేహితులు పక్కకు తప్పుకున్న రోజుల్లో ఆ అనుభవాలు తలుసుకున్నప్పుడు ఇప్పుడు నవ్వు వస్తుంది. కానీ ఈ రోజున నా స్నేహితులు, నా ఆత్మీయులు, నా కుటుంబ సభ్యులే కాకుండా ఎంతోమంది మానవతావాదులు, ప్రేమ నిండిన మనుషులు, సమాజానికి ఇవ్వటమే తెలిసిన వాళ్ళు, చనిపోయిన తర్వాత కూడా ఈ దేహం వల్ల ఎంత ప్రయోజనం ఉన్నప్పుడు సమాజానికి మనం ఈ ఉపకారం ఎందుకు చేసి వెళ్ళకూడదు అని ఆలోచించే మానవతామూర్తుల చేరికతో వేల మంది ఈవేళ ఈ ఉద్యమంలో మమేకమయ్యారండి. చాలా ప్రోత్సాహంగా ఉంది. మేడం, మీరు ఒక ఉపాధ్యాయురాలుగా పదవి విరమణ అంటే వాలంటీర్గా రిటైర్మెంట్ ఇచ్చి ఈ అవయవదానంపై ఎందుకు చేయాలనిపించింది మేడం? అంటే కొన్ని దశాబ్దాలుగా పనిచేస్తూ వచ్చానండి సామాజిక సేవా రంగంలో. 9 to 4 నేను స్కూల్లో ఉండాలి, నా ఉద్యోగ ధర్మం. ఆఫ్టర్ స్కూల్ అవర్స్, హాలిడేసు, సమ్మర్ వెకేషను, దసరా వెకేషను, సంక్రాంతి సెలవులు, వచ్చే సెకండ్ సాటర్డే, ఆదివారం, ఇలా 2-3 నెలల ముందుగానే నా డేట్స్ అన్ని ఫిల్ అయిపోయావండి. గత 10 ఏళ్లలో ఒక్కరోజు కూడా నేను ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకునే పరిస్థితి నాకు కనిపించేది కాదు. నాకు ఏజ్ అడ్వాన్స్ అయ్యాక వెళ్తే అటు ఉద్యోగాన్ని ఇటు సమాజ సేవని బ్యాలెన్స్ చేయటం అనేది కొంచెం కష్టమైపోతుంది. పిల్లలు కూడా అమ్మ మీరు ఏదో ఒకటి ఎంచుకోండి, మీకు ఇష్టమైనది సామాజిక సేవా రంగం కాబట్టి ఇక ప్రభుత్వ ఉద్యోగం వదిలేయమని పిల్లలు కూడా చాలా సంవత్సరాలుగా ప్రెజర్ ఇచ్చారు. కాబట్టి పూర్తికాలం సమాజ సేవకే నా జీవితాన్ని అంకితం చేద్దామని జాబ్కి విఆర్ఎస్ ఇచ్చేసి నేను ఈ పూర్తికాలం సామాజిక సేవ చేస్తున్నానండి. ఈ శరీరదానం, అవయవదానాలు చేయించాలని మీకు ఎందుకు అనిపించింది? భారతదేశంలో అన్ని రంగాల్లోని అభివృద్ధి అయితే మనం ముందుకెళ్తున్నాం. నేను పరిశీలించే రోజుల్లో అవయవదానం పట్ల, శరీరదానం పట్ల జీరో నాలెడ్జ్ ఉంది. నేను ఒక వేదనాయకం హాస్పిటల్లో కొన్ని వందల మంది కిడ్నీ పేషెంట్లని తమిళనాడు, కోయంబత్తూరు నేను వెళ్ళి చూసినప్పుడు ఇంతమంది భారతదేశంలో కిడ్నీ పేషెంట్లు ఉన్నారా? ముక్కుపచ్చలారని పసిపిల్లలు కూడా జెనెటికల్ ప్రాబ్లంతో కిడ్నీస్ సఫర్ అవుతూ, అలాగే ఉద్దాన ప్రాంతానికి వచ్చి తిరుగుతున్నప్పుడు 18 ఏళ్ళు 15 ఏళ్ళ పిల్లలు కూడా కిడ్నీ సమస్యతో వచ్చి మన కేజీహెచ్లో డయాలసిస్ తీసుకోవటం నన్ను కలిసి వేసిందండి. దానికి రెమెడీ ఏంటంటే డయాలసిస్ కాదు, డయాలసిస్ కొంచెం ఆయుష్ని పెంచుతుంది అంతే. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అవ్వాలి వాళ్ళకి. ఆ ట్రాన్స్ప్లాంటేషన్ అయితే వాళ్ళకి ఆయుష్ పెంచుతాం, జీవితాన్ని ఇస్తాం. కానీ ఎవరిస్తారు? 2 కిడ్నీలు మనకున్నాయి, ఒక కిడ్నీ ఇచ్చేయండి అంటే ఎవరు ఇవ్వరు, కుటుంబ సభ్యులు ఎవరు. ఆప్తుడు చనిపోతున్నా చూస్తుంటారు తప్ప మనకున్న ఒక కిడ్నీలో కిడ్నీ ఇచ్చి బతికిద్దామనే స్పృహ లేదు. ఎందుకంటే భయాలు, అపోహలు, మత విశ్వాసాలు, మూఢనమ్మకాలు, అజ్ఞానం, వెనకబడతనం మన భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. దాన్ని పటాపంచలు చేయాలి, బ్రేక్ చేయాలి, నిశ్శబ్దాన్ని బ్రేక్ చేయాలి, మనం మాట్లాడాలి. కాబట్టి ఆ మాట్లాడటం కోసం దీనికి ఒక సామాజిక ఉద్యమం అవసరమైంది. కాబట్టి శరీరదానాన్ని, అవయవదానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, దీని ఒక మూమెంట్గా తీసుకురావాలనేది మరణించిన జీవించండి అనే ఒక నినాదాన్ని ఇవ్వటం జరిగిందండి. ఆ నినాదం ఈవేళ ప్రజల్ని చాలా మమేకం చేయగలిగింది, ప్రజల దగ్గరికి వెళ్ళిపోయిందండి ఆ ఉద్యమం. సో సక్సెస్ అయింది. కొన్ని వందల వేల మంది ఈవేళ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారండి. జీవన్దాన్ యాక్ట్ వచ్చింది 2013లో. అవయవదాతల కోసం అప్పుడు దాకా యాక్ట్ లేదు. మనకు 1994 టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ చేసింది. కానీ ఆ యాక్ట్ ఉందనే విషయం నా ఓటు వాళ్ళకే తప్ప కొంతమందికి కూడా తెలియదు, ప్రజలకు తెలియదు, మన తెలుగు రాష్ట్రాలు అస్సలు తెలియదు. సో ఒక 3 సంవత్సరాలు 3 ముఖ్యమంత్రులతో తరచుగా మాట్లాడటం, రిప్రజెంటేషన్ చేయటం, ఒక అవయవదానం పట్ల ఒక చట్టం తీసుకురావాలని పదే కోరటం, ఫలితంగా మనకి 2013లో జీవన్దాన్ యాక్ట్ వచ్చిందండి. ఈవేళ ఎయిర్ అంబులెన్సులు, ఈ గ్రీన్ క్యారిడార్లు, ఇంత సెక్టార్, అన్ని సెక్టార్లో ఉన్న విభాగాలు ఇన్వాల్వ్ అయి పనిచేయటం అనేది మనం చూస్తున్నాం. అదంతా కూడా ప్రాణదానం అండి. ప్రాణదానాన్ని మించిన మహాదానం ఏది ఉంటుందండి?
అంది లేదు ప్రపంచంలో ఇప్పటి వరకు కూడా. ఆ మహాదానాన్ని ఒక మహాయజ్ఞంలాగానే మనం ముందుకు తీసుకెళ్తూ వచ్చాము. మేడం, ఈ అవయవదానానికి శరీరదానానికి తేడా ఏంటి మేడం? ఎస్, అవయవదానం అనేది అనుకోకుండా బ్రెయిన్ డెడ్ అయ్యి చనిపోతున్నామండి. 1,00,000 యాక్సిడెంట్లు మన భారతదేశంలో ప్రతి ఏడాది నమోదవుతున్నాయి. కానీ ఆ 1,00,000 యాక్సిడెంట్లు ఒక్కళ్ళు కూడా ముందుకు వచ్చి ఆ చనిపోతున్న వ్యక్తి, ఎందుకంటే అర్ధాంతరంగా చనిపోతున్నాడండి. యాక్సిడెంట్లు మనకి ఎక్కువ మన ఇండియాలో. ఆ చనిపోతున్న వ్యక్తి తాలూకు అవయవాలన్నీ సజీవంగా ఉంటాయండి, ఆరోగ్యంగా ఉంటాయి. నిజానికి 30 నుంచి 35, 40 ఏళ్ల లోపల వాళ్ళే బ్రెయిన్ డెడ్ అయిపోతున్నారు. ఇంత విలువైన అవయవాలను కూడా మట్టిలో కలిపేస్తున్నారండి. కానీ ఇక్కడ నిజమే ఒక బాధాకరమైన సిచ్యువేషన్. ఆ ఇంట్లో ఒక దీపం ఆరిపోతుందండి, కానీ ఆ కుటుంబం తలుసుకుందంటే ఇంకో 10 మంది ఇళ్లలో దీపాలే వెలుగుతాడు ఆయన, పునర్జీవిస్తాడు ఆయన, మరో 10 మందికి ఆయన జీవితాన్ని ఇస్తాడు. ఆ అవేర్నెస్ తీసుకురావడం కోసం, ప్రజలను కన్విన్స్ చేయడం కోసం ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం దాకా, గుజరాత్ నుంచి ఢిల్లీ దాకా దాదాపు 15-16 రాష్ట్రాలు, అన్ని జిల్లాలు, అన్ని ప్రాంతాలు తిరిగి ప్రజలను ఒప్పించడానికి, వాళ్ళు అంగీకరించేలా చేయడానికి, ఒకవేళ అనుకోని మరణం వస్తే అవయవదానం చేయండి, సిద్ధంగా ఉందాం మనం, అవయవాలన్నీ మట్టిలో కలిపేయకండి, ఇంకొక ఎక్కడో మరణశయ్య మీద ఉన్న వాళ్ళకి అవయవదానం చేయండి అని చెప్పేస్తాం. అలా అవయవదానాల సంఖ్య పెరిగింది ఈవేళ. ఇంకా శరీరదానం అంటారా, అందరూ న్యాచురల్గానే చనిపోతాం అనుకుంటాం, ఎవరు యాక్సిడెంట్ అయిపోయి చనిపోవాలనుకో. న్యాచురల్గా చనిపోయినప్పుడు కూడా ఈ మానవ దేహానికి అత్యంత విలువ ఉందండి. ఎందుకంటే ఒక శరీరదానం అనేక ప్రాణదానాలతో సమానం అవుతుందండి. అంటే ఈ పార్థివ దేహాన్ని మెడికల్ కాలేజీకి డొనేట్ చేయటం వల్ల కొన్ని వందల మంది డాక్టర్లు ఈ శరీరం మీద ప్రయోగాలు చేస్తారు, డిసెక్షన్ చేస్తారు, పరిశోధనలు చేసుకుంటారు. అంటే మన మానవ దేహం చనిపోయిన తర్వాత ఒక మహోపాధ్యాయుడు అవుతుంది, ఒక ప్రొఫెసర్ అవుతుంది, ఒక సైలెంట్ టీచర్ అవుతుంది. ఈ బాడీ కాబోయే వైద్యులకి మరి పాఠాలు చెప్తుంది. అంటే బతుకున్న వారికి చనిపోయిన వాళ్ళే పాఠాలు చెప్తారండి. అక్కడ వాళ్ళు ఒక సక్సెస్ఫుల్ డాక్టర్గా వచ్చి సమాజంలో వాళ్ళ సేవలు అందించాలంటే ఒక డాక్టర్ తన జీవితకాలంలో కొన్ని వేల మందిని బతికిస్తాడు ఆయన. కాబట్టి పరోక్షంగా ఈ పార్థివ దేహం వేల మందికి ప్రాణదానం పోస్తుంది. కాబట్టి నువ్వు నేర్చుకో, ఇదిగో నా దేహాన్ని ఇస్తున్నాను, నువ్వు నన్ను కొయ్యి, మళ్ళీ కుట్టు, మళ్ళీ నేర్చుకో, కానీ ఒక గొప్ప సర్జన్గా నువ్వు బయటకు రా, గొప్ప వైద్యుడిగా బయటకు రా, ఈ సమాజానికి నీ వైద్య సేవలు అందించని చెప్పడం కోసం మేము పార్థివ దేహాలని దానం చేసి వైద్యం అవుతున్నాం. బతికుండగా ఇవ్వగలిగింది రక్తదానం, మనం చనిపోయిన తర్వాత ఇవ్వగలిగింది నేత్రదానం, అంటే కార్నియా ఇచ్చి 2 అందులకి వెలుగునిస్తున్నాం. 6-7 గంటల లోపల ఈవేళ కార్నియాని కలెక్ట్ చేసుకుంటున్నారు. తర్వాత బాడీని మెడికల్ కాలేజీకి ఇచ్చేస్తున్నామండి. ఇది సహజ మరణం పొందినప్పుడు. అనుకోని మరణం సంభవించినప్పుడు అవయవదానం. ఈ రెండిటికి డిఫరెన్స్ ఉందండి. బ్రెయిన్ డెడ్ అంటే అవయవదానానికి ముందుకు వస్తున్నారు ఈవేళ. శరీరదానం అంటే ముందుగా విల్లు రాసి పెట్టుకుంటున్నాం మేమంతా. మా నాన్నగారు విల్లు రాశారు, ఆయన బాడీని మెడికల్ కాలేజీకి ఇచ్చాం. నేను విల్లు రాసి పెట్టుకున్నాను, నా పిల్లలు తీసుకెళ్ళి నేను చనిపోతే మెడికల్ కాలేజీకి ఇచ్చేస్తారు. బతికుండగా ఆస్తి రిజిస్టర్ చేసి పెట్టుకోవడం కాదండి, పొలమో స్థలమో కాదు. ఈ మానవ దేహం, ఈ పొలాలు స్థలాలు స్థిరాస్తుల కన్నా అత్యంత విలువైందే మానవ దేహం అండి. పుట్టుకతో వచ్చిన ఆస్తి ఏదైనా ఉంటే మన మానవ దేహమే. దీన్ని ఎందుకు మనం విలుప్తం చేసేయాలి? ఎందుకు పిడిగడ బూడిదగా మార్చేయాలి? మట్టిలో ఎందుకు కలిపేయాలి? మనం ఇంత ప్రయోజనాన్ని కలిగించే మానవ దేహాన్ని పరోపకారార్థం మీద శరీరం అన్నారు కదా, ఇచ్చేద్దాం. పోయిన తర్వాత కూడా ఇంకా దాచుకోవాలని మన ఆలోచన ఎందుకు? కాబట్టి ఇచ్చేయటం వల్ల ఇంత ప్రయోజనం ఉన్నప్పుడు, ఆధునిక వైద్య రంగ పరిశోధనలకి మన మానవ దేహం ఒక వేదిక అవుతున్నప్పుడు మనం స్వచ్ఛందంగా ఇచ్చేస్తే మహా సంతృప్తి కలుగుతుందండి. అంటే చనిపోయి కూడా మనం సమాజానికి ఉపయోగపడుతున్నాం అనే ఫీల్, ఎంత గుడ్ ఫీల్ అండి అది. మనకి ఎంత సంతోషాన్ని ఇస్తుంది, సంతృప్తినిస్తుంది. కాబట్టి అందరూ అవయవదాతలుగా, శరీరదాతలుగా, నేత్రదాతలుగా, రక్తదాతలుగా, కుర్రాళ్ళు మీరందరూ 18 ఏళ్ళు నిండి వాళ్ళు రక్తదానం కూడా ప్రాణదానమే. మేము ఇచ్చిన పిలుపు ఈవేళ వేల మందిని రీచ్ అయిందండి. మేడం, అంటే కొన్ని అపోహలు కూడా, మూఢనమ్మకాలు అనొచ్చు. ఈవెన్ అంటే శరీరం మనం చనిపోయిన తర్వాత దాన్ని ఏదైనా చేస్తారని ఒక మూఢనమ్మకం ఉందని అంటుంది. మీరు ఎప్పుడైనా ఎదురుపడ్డ నమ్మకం ఏంటండి? భారతదేశంలో దాదాపు మన భారతీయ సమాజంలో 1,000 మూఢనమ్మకాలు ఉన్నాయండి. 5-6 వేల మంది మూఢనమ్మకాలు ఉన్నాయి. చనిపోయిన తర్వాత కూడా కొన్ని మిత్స్ ఉన్నాయి మనకి. స్వర్గానికి వెళ్తాము లేదా నరకానికి వెళ్తాము, వైతరణి నది ఉంటుంది, కొడుకు రావాలి, మరి పున్నామ నరకం నుంచి మనల్ని తప్పించడానికి వచ్చి కురువు పెట్టాలి ఆయన. ఆ కురువు పెడితే తప్ప మనకి అక్కడ పుట్టగతులు ఉండవు, అంటే మోక్షం ఉండదు. శ్రాద్ధ కర్మలు పెట్టాలి, పిండ ప్రదానాలు చేయాలి. ఈ మరణం చుట్టూ ఇన్ని మిత్స్ ఉన్నాయండి. ఆ భ్రమలన్నింటినీ పటాపంచలు చేయగలిగింది శరీరదానం.
ఇంతకంటే మానవత్వం, మతం కన్నా మానవత్వమే గొప్పదండి. మత విశ్వాసాల కన్నా మానవీయ విలువలే గొప్పవి. అది మేము ప్రూవ్ చేయగలిగాం. ఒక ప్రత్యామ్నాయ ప్రజా సంస్కృతిని, ప్రత్యామ్నాయ సైంటిఫికల్ శాస్త్రీయ ఆలోచనలతో కూడిన ఉద్యమమే శరీర అవయవదాన ఉద్యమం అండి. ఈ ఎన్నో దశాబ్దాలుగా మీరు ఈ అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు. అప్పటికి ఇప్పటికి సంఖ్య ఏ విధంగా ఉంది మేడం? ఒకప్పుడు మేము 35 మందితోటి తొలెడుగు వేసామండి. మన విశాఖపట్నంలో ఆంధ్ర మెడికల్ కాలేజీకి టోటల్ బాడీ డొనేట్ చేస్తూ 35 మంది ఇచ్చాం. ఈవేళ సుమారు 60,000 మంది మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఎన్రోల్ అయిపోయారు. అంటే మేము మా మరణం ఎలా సంభవించినా కానీ మేము ఆ మరణాన్ని మేము వైద్య రంగ పరిశోధనల కోసం ఉపయోగిస్తామని విల్లు రాసి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు అన్ని జిల్లాలలో అన్ని చోట్ల ఇంతమంది ముందుకు వచ్చి రిజిస్టర్ చేసుకున్నారండి. అది పెద్ద సంఖ్య కాకపోవచ్చు, 60,000 అంటే పెద్ద సంఖ్య ఏం కాదు. కానీ ఎక్కడైనా ఒక అడుగు మొదలవ్వాలి కదండి. ఇది వేల మంది నుంచి లక్షల మందికి వెళ్ళొచ్చు. ఈ ఉద్యమం అనేది అంకురార్పణ జరిగింది కాబట్టి అది ఇంతటితో ఆగదు. కాబట్టి ఈవేళ మేము ఈ ఉద్యమానికి ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని కూడా మేము అపాయింట్ చేస్తున్నాం. యువకులకి మేము నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తున్నాం. ఇది ఒక మానవీయ ఉద్యమం కాబట్టి మనుషుల్ని ఎప్పటికీ నిరంతరం మనం ఎడ్యుకేట్ చేయాలి, అవగాహన పెంచాలి, వాళ్ళకున్న నమ్మకాలు తొలగించాలి, సమాజానికి ఇవ్వటంలో ఉన్న ఆనందం ఏంటో చెప్పాలి వాళ్ళకి. ఆ ప్రయత్నంలోనే ఈ ఉద్యమం సక్సెస్ అయిందండి. 35 మంది ఈవేళ 60,000 మందికి వెళ్ళటం అనేది ఒక రిమార్కబుల్ ఫిగరే కదండి అది. మేడం, అంటే ఏ వయసు వారు ఎక్కువగా దానం చేయడానికి ముందుకు వస్తున్నారు? యువత రేట్ ఎలా ఉంది? యువతను మీరు వారికి అవగాహన కల్పించి వారిని ఈ దానం చేసే దిశగా అడుగులు వేయడంలో మీ పాత్ర ఎలా ఉంది? యువత మాత్రం అవయవ దానాలకు ముందుకు వస్తున్నారండి. ఇప్పుడు మొన్న ఆగస్టు 3వ తారీఖున మన భారత ప్రభుత్వం ఆగస్టు 3వ తేదీని భారత ప్రభుత్వం డిక్లేర్ చేసిందండి జాతీయ అవయవదాన దినోత్సవంగా. ఎందుకంటే 94 ఆగస్టు 3న ఫస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అయింది మన ఇండియాలో. ఆ డేట్ని శిరస్మరణం చేస్తూ లాస్ట్ ఇయర్ మొన్నే మన ఆగస్టు 3నే దీన్ని డిక్లేర్ చేయగానే మేము పెద్ద ర్యాలీ చేసాం. మన విశాఖపట్నం కలెక్టర్ గారు, జిల్లాధికారులు అందరూ ర్యాలీలో పాల్గొన్నారు చాలా భారీ ఎత్తున. ఆ నోటో అనేది ఒక సంస్థ ముందుకు వచ్చిందండి. నోటో, NOTTO, నోటో అంటే నేషనల్ ఆర్గాన్ టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ అనమాట. ఆ నోటో కింద నోటో .abdm.gov.in అనేది సెంట్రల్ గవర్నమెంట్ రిజిస్టరీ. అందులో ఇప్పుడు ఎన్రోల్ అవుతున్న వాళ్ళందరూ కూడా 2 నిమిషాల్లో వాళ్ళకి ప్లెడ్జ్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. యువకులందరూ ఎన్రోల్ అవుతున్నారండి. 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరు అవయవదాతగా ఎన్రోల్ అవ్వాలని నేను కోరుతున్నాను. ఏమో ఎప్పుడు ఏదైనా అనుకోనిది జరిగినప్పుడు మనం అలా జాతీయ రిజిస్టర్లో ఎన్రోల్ అయ్యి ఉంటే మన మరణం ఏ రూపంలో వచ్చినా కానీ దాన్ని శిరస్మరణం చేయగలుగుతాం. మరణం ద్వారా కూడా సమాజం రుణం తీర్చుకోగలుగుతాం. మరణాన్ని అజరామరం చేయగలుగుతాం. మరణం ద్వారా మన చిరంజీవులుగా ఉండిపోతాం ఈ ప్రపంచంలో. అది అవయవదానం వల్లే సాధ్యపడుతుంది. కాబట్టి యువకులందరూ అవయవదాతలకు ఎన్రోల్ అవుతున్నారండి. నాలాగా 60, 50, 60 దాటిన వాళ్ళు సీనియర్ సిటిజన్స్ అంతా శరీరదాతలు. ఎందుకంటే మేము న్యాచురల్ డెత్ కోసం ఎదురు చూస్తుంటాం కాబట్టి ఆ కార్నియా ఏమో ఇంకో జనరేషన్ చూస్తుందండి. మన కళ్ళకున్న ప్రత్యేకత అదే అనమాట. ఈ ఎన్నాళ్ళు బతుకుతాం అన్నాళ్ళు మన కళ్ళు ఈ ప్రపంచాన్ని చూస్తాయి. మన తర్వాత ఇంకొక జనరేషన్ ఈ ప్రపంచాన్ని చూసే అవకాశం మన కార్నియాకు ఉంది. కాబట్టి కార్నియా డొనేట్ చేస్తాం, బాడీని మెడికల్ కాలేజీకి ఇస్తాం. మేడం, ఈ మొత్తం ప్రక్రియలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ఎలా ఉంది? వారి సహకారం ఎలా ఉంది? అమ్మయ్య, చాలా మంచి ప్రశ్న అడిగారు బాబు మీరు. ప్రజల్ని కన్విన్స్ చేయటం చాలా ఈజీ అయిందండి. నిజంగా ప్రజలు కన్విన్స్ అవ్వడం కష్టం అంటారు అందరూను. ఎందుకంటే నమ్మకాల మధ్య ఉన్న సమాజాన్ని ఒప్పించడం కొంచెం కష్టంతో కూడిందే కదా. ఎలా ఒప్పిస్తారని అడిగారు. ఒప్పించి చూపించగలిగాం కొన్ని వేల మందిని. కానీ ప్రభుత్వాలు ఒప్పించడం కష్టమైందండి, చాలా కష్టమైంది. ఇప్పుడు మీరు చూస్తున్న జీవన్దాన్ యాక్ట్ 2013లో రావడానికి 3 ఏళ్ళు చెప్పులు అరిగేలా తిరగాల్సి వచ్చింది. అవయవాలు ఇస్తామంటున్నారండి, అవి తీసుకోండి. వయా మీడియా ప్రభుత్వమే చేయాలి, మాలాంటి వ్యక్తులు సంస్థలు చేయకూడదు. కాబట్టి మేము ఇచ్చే అవయవాలను ఎవరికి అమర్చాలో ప్రభుత్వమే అమర్చాలి. కాబట్టి ప్రభుత్వం ఇంత పెద్ద యంత్రాంగం ఉంది, నిపుణులైన డాక్టర్లు ఉన్నారు, ఇన్ని వ్యవస్థలు సమన్వయం చేయగలిగిన పెద్ద వ్యవస్థే ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వం చేయాలన్నప్పుడు ఒక 3 ఏళ్ళు పట్టిందండి. ఇప్పుడు మీరు చూస్తున్న జీవన్దాన్ యాక్ట్ అప్పుడు 2013లోకి వచ్చాక ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రాలో వేలాది మంది అవయవదాతలు ప్రతి సంవత్సరము ఎన్రోల్ అవుతున్నారు. www.jeevandan.gov.in.by/AP/తెలంగాణ మన వెబ్సైట్స్ ద్వారా ఎన్రోల్ అవుతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా మేము సైమిల్టేనియస్గా కిడ్నీ ఎలక్ట్యూషన్ ఎలా జరగాలి, లివర్ ఎలక్ట్యూషన్ ఎలా జరగాలి, దీని మీద మార్గదర్శకాలు ఇవ్వాలని చెప్పేసి నోటో వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్కి కూడా మేము లెటర్లు పెడుతూ ఉన్నామండి. సెంట్రల్ గవర్నమెంటు
చాలా నిజం చెప్పాలంటే చాలా మంచిగా స్పందించిందండి. ఈవేళ నోటో ద్వారా ఒక సర్క్యులర్ వచ్చింది. బహుశా మీ నోటీస్‌లో కూడా ఉండొచ్చు. ఈ అవయవదాతని అంత్యక్రియలు ప్రభుత్వం లాంఛనాలతో జరపాలని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొన్న ఆగస్టులో జీవో నెంబర్ ఎంఎస్ 95 ఇచ్చిందండి. దానికి మార్గదర్శకంగా ముందే సెంట్రల్ గవర్నమెంట్ చనిపోతున్న అవయవదాతకి 10,000 ఇవ్వండి, ఒక సన్మానం ఇవ్వండి, సన్మానం చేయండి అధికారులు వెళ్ళి. అట్లాగే ఆ కుటుంబాలని రిపబ్లిక్ డే రోజున లేదా ఆగస్టు 15వ తారీఖున పిలిచి గౌరవించమని, అట్లాగే 10,000 రూపాయలు ఇవ్వమని, ర్యాలీలో పాల్గొమని కలెక్టర్ స్థాయి అధికారి, ఆర్డీఓ స్థాయి అధికారులకు ఒక దండ వేసి ఫెలిసిటేషన్ చేయమని ఆ ర్యాలీలో పాల్గొవాలని సెంట్రల్ గవర్నమెంట్ మార్గదర్శకాలు ఇచ్చిందండి. దాన్ని బేస్ చేసుకుని కర్ణాటక గవర్నమెంట్, దాన్ని బేస్ చేసుకుని తమిళనాడు గవర్నమెంట్, దాన్ని బేస్ చేసుకుని ఒరిస్సా గవర్నమెంట్ కూడా జీవోలు ఇచ్చినాయండి. అధికార లాంఛనాలతోనే ప్రభుత్వం అంత్యక్రియలు చేస్తుంది, 10,000 రూపాయలు ఇస్తున్నారు. అది చిన్న మొత్తమే, కానీ ఒక అధికారి, ఒక జిల్లా అధికారి వచ్చి ఒక దండేసి సెల్యూట్ చేస్తూ ఉంటే ప్రజల్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది, పాజిటివ్గా థింక్ చేస్తారు. అంత గౌరవం ప్రభుత్వం ఇచ్చిందని అందరూ ముందుకు రావడానికి అవకాశం ఉంది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ మనం స్టేట్ గవర్నమెంట్స్ కన్నా ప్రగతిశీలకంగా ఇంకో మంచి పని చేయగలిగిందండి. సెంట్రల్ గవర్నమెంట్లో రైల్వే శాఖ అతిపెద్ద శాఖ. ఆ రైల్వే శాఖలో ఎవరైనా లైవ్ ఆర్గాన్ డొనేట్ చేస్తే, లైవ్ ఆర్గాన్ ఎప్పుడు డొనేట్ చేస్తామండి? కిడ్నీని మన బంధుమిత్రులు, మన సమీప బంధువులు ఎవరైనా ఒకళ్ళు కిడ్నీ పేషెంట్లు ఉంటే వాళ్ళు మన కిడ్నీ ఇచ్చామనుకోండి. అంతకుముందు నన్ను అడిగేవారు, మేము కిడ్నీ ఇచ్చేయమంటున్నారు, ఇచ్చేసామనుకోండి మాకు లీవ్ ఎవరు ఇస్తారండి? మేము కొన్నాళ్ళు రెస్ట్ తీసుకోవాలి కదా, బెడ్ రెస్ట్ అవ్వాలి కదా, ప్రభుత్వం మాకు వారం 10 రోజులే మెడికల్ లీవ్ ఇస్తుంది, అంతకంటే ఎవరు అని అన్నప్పుడు దాని మీద లెటర్లు రాస్తామండి సెంట్రల్ గవర్నమెంట్కి. గవర్నమెంట్ 42 days స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేసింది. ఇప్పుడు వీళ్ళని ఇవ్వాలి కదా, మరి ఇచ్చి ఆ లీవ్ని అవైల్ చేసుకోమని అడుగుతున్నాం. మళ్ళీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే సిబ్బందికి ఇచ్చిన ఈ ఫెసిలిటీని తన అండర్లో పనిచేస్తున్న ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇంప్లిమెంట్ చేసింది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉన్న ప్రతి ఎంప్లాయీ ఎవరైనా తన సమీప బంధువు కిడ్నీ లోపంతో బాధపడుతున్నా, లేదా లివర్లో 1/4 ఇస్తే చాలు, మనం బతుకుండగా ఇవ్వగలిగింది ఒక కిడ్నీ ఇవ్వగలం, 1/4 లివర్ ఇవ్వగలం, పాంక్రియాసిస్లో సగభాగం ఇవ్వగలం. ఈ 3 మనం బతుకుండగా చేసేయగలం. ఈ మూడిట్లో ఏది దానం చేసినా ఆయనకి 42 రోజులు హాయిగా విశ్రాంతి తీసుకుని మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవ్వటం స్పెషల్ క్యాజువల్ లీవ్ గవర్నమెంట్ ఇచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్. అదే లీవ్ని మన స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్లో కూడా వేల సంఖ్యలో ఎంప్లాయీస్ ఉన్నారు. మనం ఉద్దాన ప్రాంతం నుంచి నల్గొండ జిల్లా వరకు కిడ్నీ పేషెంట్లు ఎక్కువ నమోదవుతున్నారు. సో ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎంప్లాయీ ఎవరైనా దానం చేశారనుకోండి, ఆయన స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇస్తారు. ప్రాణాపాయం ఏమి ఉండదండి. ఒక కిడ్నీతో నేను బతుకుతున్నాను కదా, ఒక కిడ్నీతో ఎంతోమంది బతుకుతున్నారు కదా, వేల మంది వేళ డోనర్స్ ఉన్నారు కదా. మన లైఫ్కి ఏమి రిస్క్ లేదు. ఇవ్వటానికి ఉన్న అపోహలు తొలగించుకుంటే చాలు, భయం తొలగించుకుంటే చాలు. నేను ఒక ప్రాణదానం చేస్తున్నాను, ఒక మనిషి ప్రాణాలు నిలబెడుతున్నాను అనే ఒక స్పిరిట్, ఆ మోటివేషన్ ఉంటే మనం దానం చేయడానికి ముందుకు వస్తామండి. ఎంప్లాయీస్ అయినా కానీ 42 రోజులు హాయిగా విశ్రాంతి తీసుకుని వెళ్ళొచ్చు. ఇది స్టేట్ గవర్నమెంట్ని అడుగుతున్నాం. అట్లాగే మన స్టేట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారికి నేను కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే అడిగిన వెంటనే జూలై 12న ఆయన కలవగానే ఈ జీవో ఇచ్చారు. ఆయన అవయవదాత అంత్యక్రియల్ని ఆ ప్రభుత్వ లాంఛనాలతో జరుపుతూ జీవో నెంబర్ ఎంఎస్ 95 ఇచ్చారు. మన జీవనదాన విభాగం స్టేట్ కోఆర్డినేటర్స్, అక్కడ ఉన్న జిల్లా కలెక్టర్లు, ఆర్డీఓలు వీళ్ళందరూ వెళ్ళి ఓ 10,000 రూపాయలు క్యాష్ ఇచ్చి, ఒక మెమోంటో ఇచ్చి, ఒక షాల్వా కప్పి సన్మానం చేసి ఆ కుటుంబాన్ని ఆదరిస్తున్నారు. అయితే నేనేం అడుగుతా, ఇలాగ మేము తెలంగాణ గవర్నమెంట్ హెల్త్ మినిస్టర్ దామోదరం రాజనరసింహ గారిని కూడా ఆగస్టులో కలిసాం. తప్పకుండా ఇది మంచి కార్యక్రమం అమ్మ, నిన్ను కూడా కలిసి వచ్చాము ఆయన. సో తప్పకుండా చేద్దామమ్మ, ఈ జీవో తీసుకొద్దాం, మళ్ళీ 4 రోజుల్లో మీరు రండి అన్నారు. ఎందుకు మేము ఇంతగా తిరుగుతున్నామంటే, మేము చేసే ఈ ప్రచారం కన్నా, ఈ ఊరేగింపులు, సదస్సులు, అవగాహన మీటింగ్లు, విద్యా సంస్థలకు వెళ్ళి ఈ సెమినార్స్ కన్నా ప్రభుత్వం ఇచ్చే ఒక జీవో వల్ల దాని ఫలితాలు వేగంగా ప్రజలకు రీచ్ అవుతాయండి. ప్రజలు ఎక్కువగా మమేకం అవడానికి అవకాశం ఉంటుంది, చైతన్యం. అందుకని ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి పెడుతున్నా. మరొకటి ఏంటంటే, నా అబ్జర్వేషన్లో ప్రభుత్వాలు అడుగుతున్నాను, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ, చనిపోయి అవయవదానం చేస్తున్న వాళ్ళు, అంటే బ్రెయిన్ డెడ్కి గురే అవయవదానం చేస్తున్న వాళ్ళు 99% పేదవాళ్ళేనండి. ఎవరు సెలబ్రిటీలు అవయవాలు దానం చేసేయలేదు. ఆ పేద వర్గాల వాళ్ళు సంపాదిస్తున్న వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడిపోతుందండి. ఇక్కడ మన అనురాధను చూడండి, సెంట్రింగ్ పనులు చేస్తున్న తన భర్త మేడ మించి పడిపోతే ఈవేళ చిన్న కాఫీ కొట్లో గిన్నెలు కడుక్కుంటుంది. మొన్న మునగపాటి అనురాధ, సంధ్యారాణి
ఆ మునగపాటి ప్రసాద్ భార్య మంగళగిరిలో ఇంటర్మీడియట్ చదువుకున్న అమ్మాయి, తన భర్త చిన్న వయసులోనే అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు, ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడు, అవయవాలు దానం చేశారు. మణికంఠ కానివ్వండి, ఇంకా మన జిల్లాల్లో పక్క జిల్లాల్లో అన్ని చోట్ల మీరు నిరంతరం చూస్తున్నారు. వాళ్ళ కుటుంబ నేపథ్యం చూడండి, అందరూ మధ్యతరగతి కంటే దిగువ తరగతిలో ఉన్న వాళ్ళు ఇచ్చారండి. వాళ్ళని ఆదుకోవడం ప్రభుత్వం బాధ్యత. వాళ్ళకి మేము 10,000, 5,000, 20,000 పట్టుకెళ్ళి ఆ పిల్లలకు సహాయం చేస్తున్నాం మానవతావాదులుగా. అది సొల్యూషన్ కాదు. సన్మానం చేస్తున్నాం విశిష్ట మహిళలుగా, కానీ అది కూడా సొల్యూషన్ కాదు. ప్రభుత్వమే సన్మానం చేయాలి, ప్రభుత్వం వాళ్ళకి ఉపాధి కల్పించాలి. అది ప్రభుత్వం యొక్క బాధ్యతగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే గవర్నమెంట్ అనుకోవచ్చు, ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న నేతలు అనుకోవచ్చు, అమ్మో ఎంతమందికి ఇలా ఉద్యోగాలు ఇవ్వాలి. 100కో కోటికో ఒక్కళ్ళేనండి. ఇంకా మనకి 142 కోట్ల జనాభాలో ఈవేళ వస్తున్న వాళ్ళు ఇంకా 1% కూడా రాలేదు మనకి అవయవదానం చేయటానికి. అట్లా చనిపోతున్న ఆ కుటుంబం కూలో నాలో చేసుకుని దుర్భరంగా పేదరికంతో బతికే కన్నా ఒక గొప్ప పని చేశారనేది సమాజం గుర్తిస్తుంది, ప్రభుత్వం కూడా గుర్తించి ఒక అవుట్సోర్సింగ్ పోస్ట్ కానీ కాంట్రాక్ట్ పోస్ట్ కానీ ఇవ్వాలని నేను కోరుతున్నా. ఎందుకంటే జిల్లా కలెక్టర్ డిస్క్రిమినేషన్లో అనేక అవుట్సోర్సింగ్ పోస్టులు ఉంటాయండి. ఒక 10,000, 12,000 రూపాయల ఉద్యోగం ఆ కుటుంబానికి ఇస్తే వాళ్ళు బతుకుతారు కదండి. ప్రజల్లో కూడా ఓహో అవయవదానం చేసి భర్త చనిపోయినా లేదా కుమారుడు చనిపోయినా ఆ కుటుంబం కూలీ నాలో చేసుకుని దుర్భర పేదరికంలో మగ్గిపోకుండా ఆదుకుందని ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్స్ ప్రజల్లో వస్తుంది. అట్లాగే వాళ్ళకి ప్రివిలేజ్డ్ హెల్త్ కార్డు ఇవ్వమని ప్రభుత్వాన్ని అడుగుతున్నానండి. ఆ కుటుంబంలో పెద్ద చనిపోయాడు, ఒక ఆయన చనిపోయాడు, ఆ కుటుంబం మనలాగా వెళ్ళి లైన్లో నిలబడి వైద్యం కోసం నిలబడాల్సిన అవసరం ఉండకూడదు. వాళ్ళకు ప్రివిలేజ్ హెల్త్ కార్డు ఇవ్వండి, వాళ్ళు వెళ్ళగానే వాళ్ళకి వైద్య పరీక్షలు ఉచితంగా చేసి పంపించమని నేను అడుగుతున్నా. అట్లాగే ఇంకా అవయవదాతలు ప్రోత్సహించాలంటే ప్రభుత్వం ఈ లైసెన్సులు ఇచ్చేటప్పుడు, తర్వాత ఓటర్ లిస్టులు తయారు చేసేటప్పుడు, జనాభా లెక్కలప్పుడు, అట్లాగే ఆధార్ కార్డులు ఇచ్చేటప్పుడు, కాలేజీలో మన పిల్లల ప్రవేశాలప్పుడు నువ్వు అవయవదాతవా, శరీరదాతవా, రక్తదాతవా అని కాలం పెడితే వాళ్ళు దేనికో దాన్ని టిక్కు పెడతారు. అంటే అలా మనల్ని మన పిల్లల్ని మన జనరేషన్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతాం. సో ఈ కార్డులు ఇష్యూ చేసేటప్పుడు ఆ కాలం ఉండాలనేది నేను కోరుతున్నా. అట్లాగే సెకండరీ ఎడ్యుకేషన్ నుంచి అవయవదానాన్ని పీజీ వరకు కూడా ఒక సబ్జెక్టులు సిలబస్లో చేర్చాలి. ఇప్పుడు సైన్స్ పాఠంలో 10th క్లాస్లో ఉంది అవయవదానం మీద. అట్లాగే పీజీ విద్యార్థుల దాకా మెడికల్ విద్యార్థులు, వైద్య రంగ సంబంధం ఉన్న పారామెడికల్ కోర్సుల్లో, నర్సింగ్ కాలేజీల్లో ఈ వాళ్ళకి అవగాహన కావాలి కాబట్టి అవయవదానం మీద, శరీరదానం మీద ఇది చెయ్యాలండి, సిలబస్లో చేర్చాలి. ఇక శరీరదాతలకైతే అవయవదాత అయితే ఆ కుటుంబానికి ఉద్యోగం ఇమ్మని అడుగుతున్నాం. అవయవదాతకి ఆ రకంగా ప్రోత్సహిస్తే చాలా మంచి మార్పు మన భారతదేశంలో వచ్చేస్తుంది. ఇంకా శరీరదానం మేమందరం చనిపోయిన తర్వాత మా సొంత అంబులెన్సుల్లో మెడికల్ కాలేజీకి పంపిస్తున్నాం. అన్ని జిల్లాల్లో అన్ని చోట్ల అంబులెన్సులు ఉండవు. ఇక్కడ విజయ్ కుమార్ గారు అని ఒక మహనీయుడు ఉన్నాడు కాబట్టి అంబులెన్స్ కొనిచ్చారు మనకి. అన్ని జిల్లాల్లో లేదు కదా. కాబట్టి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ అండర్లో ఇవి ఉన్నాయండి, మహాప్రస్థాన వ్యాన్లు ఉన్నాయి. ఆ మహాప్రస్థాన వ్యాన్లు ఎవరైనా శరీరదాత చనిపోయారని మనం ఇచ్చిన ఐడి కార్డు ప్రకారం మెడికల్ కాలేజీకి ఫోన్ వస్తుందన్నమాట. రాగానే ఆ మహాప్రస్థాన వ్యాన్ పంపిస్తే కుటుంబం నుంచి, కుటుంబ సభ్యుల నుంచి, ఆ బంధువుల నుంచి ఒక మంచి వైబ్రేషన్స్ వచ్చేస్తాయి. ఓ ప్రభుత్వం వచ్చింది, వెహికల్ పంపించింది, అదిగో బాడీని సగర్వంగా తీసుకెళ్తున్నాం. అంటే మనం పాడిగట్టి శ్మశానానికి కాదు కదా బాడీని తీసుకెళ్ళట్లేదు, ఇప్పుడు పల్లకిలో ఊరేగిస్తూ మనం ప్రభుత్వ వాహనంలో మెడికల్ కాలేజీకి అనాటమీ తీసుకెళ్తున్నాం. ఆ చిన్న మార్పు, దానికి ఖర్చుతో కూడిన పనేం కాదు. ప్రభుత్వం దగ్గర 56 పైన మెడికల్ కాలేజీల్లో ఈ వాహనాలు ఉన్నాయండి, మహాప్రస్థాన వాహనాలు. అవి అందుబాటులోకి తెమ్మని ఫోన్ వచ్చినప్పుడు ఒక నెలలో ఒకళ్ళు ఇద్దరు చనిపోతారు, అంతకంటే ఎక్కువ చనిపోరు కదండి. ఆ శరీరదాతగా ఆ గౌరవం ఇమ్మని అడుగుతున్నానండి. అట్లాగే అవయవదాతగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు రిజిస్ట్రేషన్ ఫీజు 10,000, 5,000, మన 5,000 తెలంగాణ, మన 10,000 మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేటు పెట్టారు. వాళ్ళ అవయవం దొరక చనిపోతున్నారు. కడవల నాగరాజు కానీ, అల్లు లక్ష్మీనారాయణ కానీ, మన పిల్లలు ఎంతమందో మా కళ్ళ ముందు చనిపోయారు. ఉద్దాన ప్రాంతం కిడ్నీ పేషెంట్లు వీళ్ళంతా. ఆ డబ్బులు కూడా అప్పు చేసి కట్టారండి ప్రభుత్వానికి. వాళ్ళు అవయవం దొరుకుతుంది, అవయవం కోసం రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది జీవనదానంలో. ఆ 10,000, 5,000 తిరిగి ఆ కుటుంబానికి ఇచ్చేయమని అడుగుతున్నాను. అవయవం దొరక చనిపోతే డబ్బులు మరి ఇచ్చేయాలి కదా, ప్రభుత్వం దగ్గర ఎందుకు ఉంచుకోవాలి? ఇటు అవయవం ఇస్తే అబ్బాయి ప్రాణం నిలబడేది, అవయవం దొరకలేదు ఆయనకి. అల్లు
అల్లు లక్ష్మీనారాయణ మరణం మా కళ్ళ ముందు కలిసి వస్తుందండి ఇప్పటికే. ఆ అబ్బాయి ప్రాణం అంటే ఎంతో ఆశ. మనకి ఇక్కడికి వచ్చి ఐటీఐ చదువుకున్నాడు, ఉద్దాన ప్రాంతం కుర్రాడు, 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. డయాలసిస్ కోసం కేజీహెచ్కి వారంలో 3 రోజులు వెళ్ళాల్సి వచ్చేది. మేము 25,000 ఇచ్చాం ఛార్జెస్కి, ఆటోలకి అది వెళ్ళటానికి. ఎంపీ గారి దగ్గరికి, ఎమ్మెల్యేల దగ్గరికి నాకు నిధులు ఇవ్వండి, 9 లక్షలు ఖర్చు అవుతుందంట కేర్ హాస్పిటల్లో, అయ్యా నాకు సీఎం నిధులు ఇవ్వండి, నేను బతుకుతాను, నాకు బతకాలని ఉందని. ఆ పిల్లడు ఎంత ప్రాధేయపడ్డాడు. ఎందుకంటే ఆరోగ్యశ్రీ పరిధిలోకి అవయవ మార్పిడి తీసుకురాలేదండి మన ప్రభుత్వం. ఇప్పటికీ అడుగుతున్నాను నేను, అవయవ మార్పిడిని ఆరోగ్యశ్రీ పరిధిలో పూర్తిగా తీసుకురాడు. కొంత ఇస్తున్నారు, 3 లక్షలు 4 లక్షలు సరిపోట్ల. మిగతా డబ్బులు ప్రభుత్వాలు ప్రభుత్వం పెట్టలేనప్పుడు కుటుంబాలు పెట్టాల్సి వస్తుంది. సంపన్న వర్గాలకి మనం ఇవ్వక్కర్లేదండి, సంపన్నులకి అవయవదానం నిజానికి ఉపయోగపడుతుంది. మరి పేదల ప్రాణాలు ఎవరికి ఉపయోగపడాలి? పేదల ప్రాణాలు ఎవరు కాపాడాలి? ప్రభుత్వమే కాపాడాలి. కాబట్టి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోలేరు. కాబట్టి జనరల్ హాస్పిటల్ మన కేజీహెచ్లో కానీ, విమ్స్లో కానీ, లేదా జీజీహెచ్లో కానీ, ఎక్కడైనా సరే సిమ్స్లో కానీ ప్రభుత్వ హాస్పిటల్స్లో ఫెసిలిటీస్ ఇచ్చి ఆధునిక సదుపాయాలన్నీ కల్పించి ఆపరేషన్స్ ఉచితంగా జరిగేలాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి, లేదా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలి. ఈ రెండిటి వల్ల మాత్రమే పేదల ప్రాణాలు కాపాడబడతాయి. ఇది ప్రభుత్వ చేతిలో ఉంది. ప్రభుత్వ ఈ పాలసీస్ తీసుకురావాలని నేను కోరుతున్నానండి. పేదలు అనే వాళ్ళ యొక్క ప్రాణం కూడా సంపన్నుల ప్రాణంతో పాటు విలువైనదే. ప్రాణం ఎవరికైనా సమానమే. అది మేము ప్రభుత్వాన్ని అప్పీల్ చేస్తాం. ఈ ఉద్యమాన్ని నిర్మించిన వ్యక్తులుగా పేదల కోసం, పేదల తరఫున ఎన్నో సంవత్సరాలకి ఈ డిమాండ్ ప్రభుత్వం ముందు పెడుతున్నామండి. జీజీహెచ్లు ఈవేళ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవుతుంది, జీవో ఇచ్చింది గవర్నమెంట్. అక్కడ డాక్టర్ ఎస్ఎస్వి రమణ గారని మా ఆంధ్రప్రదేశ్ శరీర అవయవదాతల సంఘం అధ్యక్షులే సూపరింటెండెంట్గా చేస్తున్నారు. ఆయన ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు ఈ అన్నిటిలో. అలాగే గోపాలకృష్ణ గోఖలే గారు గుండె మార్పిడి శస్త్రచికిత్స నిపుణుడు. ఆయన ఆ ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి 4 గుండె మార్పిడి ఆపరేషన్ చేశారు. అంటే మనం అవకాశాలు కల్పిస్తే ఒక ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో కూడా గుండె మార్పిడి చేయగలరని మన డాక్టర్లు ప్రూవ్ చేశారు కదా. అందుకే మేము గోపాలకృష్ణ గోఖలే గారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చామండి. మన 3వ తారీఖున మన హెల్త్ మినిస్టర్ గారు, మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా వచ్చారు గుంటూరు. సో ఇవన్నీ ఏంటంటే ప్రభుత్వం ఖర్చుతో కూడిన పనులు మాత్రం కాదండి. ప్రభుత్వం మనసు పెట్టి ఆలోచిస్తే చాలా ఈజీగా అయిపోయే పనులేనండి. మన కేజీహెచ్ని అభివృద్ధి చేయమని ఎన్నాళ్ళుగానే అడుగుతున్నామండి. అడిగితే మాత్రం మన ఉత్తరాంధ్ర ప్రజల ప్రాణాలు నిలబడతాయండి. మేడం, ఈ అవయవదానం లేదా శరీరదానంలో ప్రముఖులు ఎవరైనా చేసుకున్న వారు ఉన్నారా? ఉన్నారండి. ఈ మధ్య మీరు శరీరదానం చేసి చనిపోయిన తర్వాత ఎయిమ్స్కి, మన ఢిల్లీలో ఉన్న ఎయిమ్స్కి శరీరదానం చేసిన సీతారామ యేసూరి గారి గురించి వినే ఉంటారు. అంతకుముందు జ్యోతి బస్ గారి గురించి వినే ఉంటారు. అంతకుముందు ప్రేమానంద గారు, అట్లాగే ఇంకా చాలామంది ప్రముఖులు, అంజలీదేవి గారు, సినిమా యాక్టర్ అంజలీదేవి గారు, ఇట్లా చాలా మన ప్రొఫెసర్ సాయిబాబా గారు, జేఎన్టీయూ ప్రొఫెసర్ గారు, ఆయన 10 ఏళ్ళు నిర్దోషిగా చెయ్యని నేరాన్ని శిక్ష అనుభవించి వచ్చాడు. ఆయన 10 ఏళ్ల తర్వాత బయటకు వచ్చిన 6 నెలలకే చనిపోయారు. అయినా సరే ఆయన అమరుడయ్యాడు. ఈవేళ ఆయన బాడీని గాంధీ మెడికల్ కాలేజీకి ఇచ్చేసాడు ఆయన. సో ఆయన అలాగే మన చనిపోయిన తర్వాత తన టోటల్ బాడీ డొనేట్ చేస్తానని మా ద్వారా విల్లు రాసి గాంధీ హాస్పిటల్కి సబ్మిట్ చేసిన సుద్దాల అశోక దేశ, ఆయన చాలా ప్రముఖ సినీ రచయిత, మంచి పొయిట్రీ రాశారు. ప్రజల పక్షాన ఉండే రచయిత ఆయన. నేను చూసినంతలో ఆ సినీ ఫీల్డ్లో శరీర దానాన్ని, టోటల్ బాడీ శని దానం చేసిన వ్యక్తి సుద్దాల అశోక దేశ గారు. ఇక నాగార్జున గారు, మరొకరు కొంతమంది అవయవదానం చేశారండి. అవయవదానం అనేది బ్రెయిన్ డెడ్ అయితేనే, కానీ అలా ఓత్ చేయడం కూడా పాజిటివ్గానే ప్రజలు రెస్పాండ్ అవ్వడానికి అవకాశం ఉంది. కానీ టోటల్ బాడీ డొనేట్ చేయాలనేది మా ఉద్దేశం. అట్లాగే రాజ్కుమార్ పునీత్ అని ఒక సినిమా యాక్టర్ కన్నడంలో అనుకోకుండా ఆయన చనిపోయాడు. చనిపోయినప్పుడు కార్నియా డొనేట్ చేశారు ఆయన. కానీ ఆయన కార్నియా 4గురికి పెట్టారండి. అంటే ఈవేళ ఎంత అభివృద్ధి అయిందో వైద్యం చూడండి. ఇద్దరికే మొన్నటిదాకా ఉపయోగపడేది, ఇద్దరికి కనుచూపు వచ్చేది. కానీ ఇప్పుడు 4గురికి కనుచూపు రాగలుగుతుంది. ఒక కార్నియాని డివైడ్ చేసి 2కి అమరుస్తున్నారు, ఇంకో కార్నియా డివైడ్ చేసి ఇంకొక 2కి అమరుస్తున్నారు. కానీ నా మనసులో చాలా ఫీలింగ్ అనమాట, ఈయన నేత్రదానం చేశారే, ఆ బాడీ కూడా డొనేట్ చేస్తుంటే ఎంతమందికి ఎంత గొప్పగా ఉండేది, మంచి సంకేతం సమాజానికి వెళ్ళి ఉండేది కదా అని నేను ఫీల్ అయ్యాను. కానీ సినిమా యాక్టర్లో అంజలీదేవి గారు చేశారండి.
తర్వాత అశోక్ తేజ గారు విల్లు రాసిచ్చారు. అందరూ ముందుకు రావాలండి, ఎందుకంటే సినిమా హీరోలకి సెలబ్రిటీలకి ఫ్యాన్స్ ఎక్కువ అనమాట. యూత్ అంతా ఫాలో అవటానికి అవకాశం ఉంటుంది. మన డిప్యూటీ సీఎం గారు ఒకప్పుడు అవయవ దానానికి అంబాసిడర్గా ఉద్దాన ప్రాంతం తిరిగారు. ఆయనకి చాలా అవగాహన కూడా ఉంది. ఉద్దాన ప్రాంతంలో ఈ ఇవి ఏంటంటారు డయాలసిస్ సెంటర్లు పెట్టించగలిగారండి. పెన్షన్లు రావటానికి కూడా ఆయన కారణమయ్యారు. కానీ ఇప్పుడు ఆయన కానీ ఒక ఓత్ తీసుకున్నారనుకోండి, నేను అవయవదానం చేస్తున్నాను లేదా నేను టోటల్ బాడీ డొనేట్ చేస్తున్నాను అని ఆయన ఒక విల్లు రాశాడు అనుకోండి, ఆయన ఫాలో అయ్యే లక్షలాది జనానికి ఒక మంచి సందేశం ఆయన ఇచ్చినట్టు అవుతారు. సో ఇట్లాగా పొలిటీషియన్స్ ఇంతవరకు ఎవరు ముందుకు రాలేదండి. ఒక జ్యోతిబస్ గారు, మన సీతారామ యేసూరి లాంటి కమ్యూనిస్ట్ చైతన్యం ఉన్న వామపక్ష భావాలు ఉన్న వ్యక్తులు అభ్యుదయవాదులు కాబట్టి, ప్రగతిశీలవాదులు కాబట్టి వారు అంతా చేస్తున్నారు. కానీ ఇట్లా సినీ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, క్రికెట్ రంగంలో ఉన్నవాళ్ళు, సెలబ్రిటీగా ఉన్నవాళ్ళు కూడా చేస్తుంటే వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళలో ఒక మంచి మార్పు రావడానికి అవకాశం ఉంటుందనేది మీ ద్వారా వారికి అపీల్ చేస్తున్నాను, నేను విన్నవిస్తున్నాను అంతే ప్రభుత్వంలో ఉన్నవారికి. థ్యాంక్ యూ మేడం. ఈ అవయవదానం, శరీరదానంపై అవగాహన అంటే దశాబ్ద కాలంగా మీరు అవగాహన కల్పిస్తూ వారిని చైతన్యవంతం చేస్తున్నారు. ప్రధానంగా మీవి ఏవైతే డిమాండ్లు ఉన్నాయో అంటే అవి కూడా మీ సొంత డిమాండ్లు కాదు, ప్రజాశ్రేయస్సు కొరకు వారి అంటే అవయవదానం చేసేవారు కానివ్వండి, శరీరదానం చేసేవారికి కానీ వారికి లబ్ధి చేకూరలే అంటే వారికి ఒక ఉపాధి కానివ్వండి, వాహనం ఏదైతే అడిగారో ఇవన్నీ కూడా ప్రభుత్వం త్వరలోనే సమకూర్చే విధంగా మీ ఆశలు నెరవేరాలని మా పొలిటికల్ బృందం కూడా కోరుకుంటుంది. చెప్పండి. శరీర దానం చేసేవాళ్ళు విరివిగా వచ్చేస్తున్నారండి ఈరోజు. ఎంతమంది మీరు తెల్లారి పేపర్లో చూస్తున్నారు కదా. ఆ శరీర దానం చేయటానికి కూడా ఇప్పుడు ఆన్లైన్లో అవయవదాత ఎన్రోల్ అయిపోతున్నాడు, జీవనదానంలో కానీ నోటాలో కానీ. అట్లాగే శరీరదాతకు కూడా ఫిజికల్గా మేము 60 అప్లికేషన్లు 60,000 అప్లికేషన్లు 20 ఏళ్లలో పూర్తి చేయించడం, రిజిస్ట్రేషన్ చేయించడం, వాళ్ళకు ఐడి కార్డు ఇవ్వటం, అభినందన పత్రం ఇవ్వటం అనేది మాకు చాలా ఖర్చుతో కూడిన పని అయింది. అయినా కానీ సెల్ఫ్ మోటివేషన్ ఉన్నవాళ్ళం కాబట్టి ఆ బాధ్యతగా ఫీల్ అయ్యి మేము ఇదంతా చేసాం. మేము ఇప్పుడు మీ ద్వారా ప్రభుత్వాన్ని ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే 24/7 ఏ టైంలో మీకు బాడీ ఇస్తామని అడిగినా అక్కడ తీసుకోవడానికి ఒక డెస్క్ ఉండాలండి, ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉండాలి. అలాగే ఆన్లైన్లో అప్లికేషన్లు దొరకాలి. ఎనీ మెడికల్ కాలేజ్, ప్రైవేట్ మెడికల్ కాలేజా ప్రభుత్వ మెడికల్ కాలేజా అనేది కాదు, అందరికీ బాడీస్ అవసరమే. చాలామంది ముందుకు వస్తున్నారు, మేము బాడీ ఇవ్వాలంటే మాకు అప్లికేషన్ ఇవ్వండి అని మా చుట్టూ తిరుగుతున్నారండి. ఇప్పుడు అవయవదానం ఆన్లైన్లో ఎలా చేస్తున్నామో శరీరదానం కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసేసి ఆన్లైన్లోనే సబ్మిట్ చేస్తే అక్కడ మెడికల్ కాలేజీ వాళ్ళు రిసీవ్ చేసుకునేలాగా ప్రతి అప్లికేషన్ ఆన్లైన్లో పెట్టాలని మీ ద్వారా కోరుతున్నామండి. 24/7 బాడీని తీసుకోవడానికి అందుబాటులో ఉండాలని, సెలవు రోజు తీసుకోము, అవుట్ ఆఫ్ అవర్స్లో 4 తర్వాత తీసుకొస్తే బాడీ తీసుకోమని అనకుండా బాడీ ఎప్పుడు ఇచ్చినా కానీ ఒక నోబుల్ కాజ్ కదా. అలాగే ప్రభుత్వ మెడికల్ కాలేజీకి బాడీస్ ఇవ్వటం వల్ల రెవెన్యూ వస్తుంది ప్రభుత్వానికి. ఎందుకంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీకి కొంత వాళ్ళు చలానా కట్టాలి, ఇక్కడ చలానా కడితేనే కానీ బాడీ అక్కడ పంపించడానికి అవ్వదు. సో ఈలోగా శరీర దానం వల్ల ప్రభుత్వాలకు కూడా రెవెన్యూ వస్తుంది కాబట్టి ఆ దిశలో ప్రభుత్వం ఈ 2 మార్పులు 24/7 బాడీస్ తీసుకోవడానికి అనుకూలంగా ఒక సర్క్యులర్ ఇవ్వాలి, మహాప్రస్థాన వ్యానులు ఇంటికి పంపించాలి, అట్లాగే ఆన్లైన్లోనే అప్లికేషన్లు దొరికేలాగా చూడాలి. ఈ మీ ఇంటర్వ్యూ చూసిన ఎవరైతే వ్యూవర్స్ ఉంటారో వాళ్ళు కూడా ఈ అవగాహన పొంది శరీరం అలాగే అవయవదానం చేసేందుకు ముందుకు రావాలి మా పొలిటికల్ బృందం కూడా కోరుకుంటుంది మేడం. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ బాబు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.